అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశము సహాయము చేసిన దేవుణ్ణి స్తుతించుట. సహాయము చేసిన దేవుణ్ణి స్తుతించుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 116వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అని చెప్పి చూస్తున్నాను. అవును, ఉపకారములు చేసే దేవుడు, నీతిమంతుడైన దేవుడు, దేవుని అనుగ్రహాన్ని రుచి చూచిన మనమందరము హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలి. ఆయన చేసినటువంటి మేలు ఎంతో గంభీరమైనవిగా ఉంటుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అని చెప్పి చూస్తున్నాను. దావీదు ఇక్కడ మరి ఆయన స్తుతిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ. ఈ లోకములో అపకారము చేసేవారు ఉన్నారు, కానీ ఉపకారములు చేసేవాడు, ఉపదేశము ఇచ్చేవాడు, ఉద్ధరించేవాడు ఆయన ఒక్కడే. ఆయనే మన ప్రభుని వంటి యేసుక్రీస్తు. నా పట్ల నీ పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఆత్మీయ విషయంలో, అన్ని రకాలుగా ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ముఖ్యంగా నశించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించి పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తధారంలో మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, రాజులైన యాజక సమ్ముఖముగా, సంఘముగా మనల్ని చేశాడు. అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆ రక్తధారలో మన ప్రతి పాపమును కడిగాడు, పవిత్రపరిచాడు, నిమ్మలపరిచాడు. నీతి కలిగిన రాజును స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఎందరికో లేని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును అని చెప్పి చూస్తాను. 103వ కీర్తన 2వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆయన చేసిన ఉపకారములు ఎన్నో మనకు గంభీరంగా కనపడుతూ ఉంటున్నాయి. 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని చెప్పి చూస్తున్నాం. అవును, నా ప్రాణమా, నా అంతరంగమా, నా మనసా యెహోవాను సన్నుతించు, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని చెప్పేసి మనం చూస్తాం. అవును, ఆయన మనము మరిచేవారముగా ఉండకూడదు. ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు. బాగు లేకుండా దారి తొలగిపోతున్న మనల్ని ఆయన బాగు చేశాడు. నెమ్మది ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు. అటువంటి ఆయన్ను మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించిన దావీదు కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకూడదు. ఒకప్పుడు నన్ను కూడా దేవుడు మరణ ఛాయ నుండి నన్ను తప్పించాడు, మరణ శయ నుండి నన్ను తప్పించాడు, ఆ మరణ వ్యాధి నుండి నన్ను తప్పించాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. సజీవ లెక్కలో నన్ను ఉంచాడు. సజీవుడైన ఆయనను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. ప్రేమైన వాళ్ళ గమనించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని
మరవకయునున్నట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అని చెప్పారు. ఇక్కడ ఇక్కడ గమనించండి, నువ్వు జాగ్రత్త పడము. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. జాగ్రత్త కలిగిన వారముగా ఉండి ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారానికి ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో చేరి స్తుతించినా కూడా ఆ రుణాన్ని మనము తీర్చుకోలేం. ఇక్కడ గమనిస్తే జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును జాగ్రత్తగా కాపాడుకును అని చెప్పి చూస్తున్నాం. ఒకటి, నువ్వు జాగ్రత్త పడము. రెండు, నీవు కనులారా చూచిన వాటిని మరవకము ఆయన స్తుతించాలి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు చూసుకోమని చూస్తుంటున్నాం. అంతేకాదు నీ మనసును జాగ్రత్తగా కాపాడుకును అని చెప్పేసి చూస్తున్నాం. ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ గమనిస్తే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము అని చెప్పి చూస్తున్నాం. అవును, దాస్య గృహము నుండి ఐగుప్తు నుండి విడిపించిన ఆయన్ను స్తుతించాలని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా. అవును, అదిగో ఆ పాపము నుండి, ఆ అరణ్యమనే లోకము నుండి, ఆ ఐగుప్తు నుండి, ఆ దాసత్వము నుండి తప్పించినటువంటి ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం అంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇదే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును అని చెప్పి చూస్తున్నాం. అవును, నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును అని చెప్పి చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో నుండి విడిపించాడు, ప్రయాణములో వారిని నడిపించాడు. ఆయన మనకు కావలసిన ఉపకారములు ఎన్నో చేశాడు. అంతేకాదు కానీ జీవమునకు భక్తికి కావలసినటువంటి అన్ని కూడా ఆయన దయచేసిన వాడుగా ఉంటున్నాడు. అదిగో ఆ సైన్యము వారు తరుముతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రములోను వారు బయటికి రావడానికి ఆయన ఎంతో మార్గము సరళము చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆయన చేసిన ఉపకారమును దేన్ని మరవకూడదు. ఆహారం లేనప్పుడు ఆహారాన్ని కుమ్మరించాడు, నీరు లేనప్పుడు నీరును అందించాడు వారికి. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి విడిపించాడు, వారి ప్రయాణంలో నడిపించాడు. వారి కష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో అన్నిటిలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు కదా. అటువంటి ఉపకారములు చేసిన ఆయన్ను మరవకుండా ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కూడా మనం అక్కడ గమనించినట్లయితే, జీవించుటకు వెలుగు అని చెప్పి చూస్తున్నాం. అక్కడ గమనించినట్లయితే మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అటువంటి దేవుని మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, తన మహిమను బట్టి
గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శక్తిని జీవమును భక్తి కావలసినవంటి మనకు అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. జీవించుటకు వెలుగును అనుగ్రహించాడు. అంతేకాదు మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో కూడా వర్షమును ఆహారమును అనుగ్రహించిన వంటి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవకూడదని మనము చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆహారమును అనుగ్రహించాలని అక్కడ మనము చదువుతాం. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే 17వ వచనము అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ గమనించినట్లయితే ఆకాశము నుండి మీకు ఏమి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసినటువంటి ఆయన్ను మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఎంతో గొప్ప దేవుడు ఆయన. సహాయము చేసిన దేవుణ్ణి మనము ఉదయకాల వేళ స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం కూడా గమనించినట్లయితే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను అని చెప్పి చూస్తాం. అవును, మనం గమనిస్తే మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవుని యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది కదా. ఇక్కడ గమనిస్తే మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడు. మన పాపములకు ప్రాయచిత్తము ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. ముది కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరిగిరిలో ఆయన కొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గుద్దబడ్డాడు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. 119వ కీర్తనలో కూడా మనం చూస్తే 105లో ఆయన వాక్యం ఇచ్చాడు. అంతేకాదు, కానీ ఆయన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా చూస్తే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఎన్నెన్నో ఆయన సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ప్రేమించిన వారిని కోసం ఎన్నెన్నో సిద్ధపరిచాడు, స్థలాలు సిద్ధపరిచాడు. ఆయన నీ పట్ల నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు. జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూచిన వాటిని మరవకమున్నట్లు జాగ్రత్త పడుము, నీ మనసును జాగ్రత్తగా కాపాడుకొనుము అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును అని చెప్పేసి దావీదు మహారాజు అక్కడ స్తుతిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అవును, నీ పట్ల నా పట్ల చేసినటువంటి ఆ మేలులను బట్టి ఆయన ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన,
మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు నాయన. 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించినా కూడా ఆ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తమును మా కొరకు కార్చారు. ఆ రక్తధారులు మా ప్రతి పాపమును కడిగారు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, రాజులైన యాజక సమ్ముఖముగా, సంఘముగా చేశారు. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అట్టి దేవాతి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళ తలపోసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ, నీవు చేసిన ఉపకారములకు మేమేమి ఇచ్చినా కూడా రుణస్థలమైంటుండగా ఈ ఉదయకాల వేళ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.